హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పాటల పుస్తకాలు ఉన్నట్లయితే అందరం కలిసి సాంగ్ నెంబర్ 96, 96వ పాట పాడుకుందాం. అందరికీ తెలిసిన పాట, బాగా పరిచయం ఉన్న పాట. అందరం కలిసి బిగ్గరగా నోరులు తెరుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నామని సంతోషంతో, ఆనందంతో ఆయన నామమును గణపరుస్తూ పాడుదాం. महिमा महिमा प्रभुके महिमा माके नडुवलदु सुमा. महिमा महिमा प्रभुके महिमा माके नडुवलदु सुमा. इहलोकमंदु परलोकमंदु प्रभु येसुनके महिमा. इहलोकमंदु परलोकमंदु प्रभु येसुनके महिमा. आनंदमे परमानंदमे अदि मनकु आशीर्वादमे. आनंदमे परमानंदमे अदि मनकु आशीर्वादमे. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. కొండలను పెకలించెడి విశ్వాసం కలిగి జీవించినను. కొండలను పెకలించెడి విశ్వాసం కలిగి జీవించినను. అద్భుతంబగు ఆయన కృపలేనిదే నా విశ్వాసము వ్యర్థమేగా. అద్భుతంబగు ఆయన కృపలేనిదే నా విశ్వాసము వ్యర్థమేగా. ఆనందమే పరమానందమే అది మనకు ఆశీర్వాదమే. ఆనందమే పరమానందమే అది మనకు ఆశీర్వాదమే. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. కృప చేతనే రక్షింపబడితిమి, కృప వలెనని పొందితిమి. కృప చేతనే రక్షింపబడితిమి, కృప వలెనని పొందితిమి. కృపయంతే చలించుచున్నాము మనం, కృపగల ప్రభుకే మహిమా. కృపయంతే చలించుచున్నాము మనం, కృపగల ప్రభుకే మహిమా. ఆనందమే పరమాన బిగ్గరగా పడదామా. ఆశీర్వాదమే. ఆనందమే పరమానందమే అది మనకు ఆశీర్వాదమే. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. ఎంత ఔన్నత్యమునకు ఎదిగినను అంత దీనులమై ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 381వ పాట పాడుకుందాం. అందరం కలిసి పాడుకుందాం. సాంగ్ నెంబర్ 381. అందరం కలిసి అని ఎందుకంటున్నానంటే కూర్చున్నవారు మీరు కూడా కొంచెం బిగ్గరగా పాడుతారని. ఓకే, అందరు చాలా సీరియస్గా ఉన్నారు. సాంగ్ నెంబర్ 381. పురధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. పురధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆ దినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. ఆ దినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. దేవుని బూరా ధ్వనించగా దేవాది దేవుని సంధించేదము. దేవుని బూరా
పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. కనురెప్ప పట్టుడ మారేదము, మోక్షంలో అందరం చేరేదము. కనురెప్ప పట్టుడ మారేదము, మోక్షంలో అందరం చేరేదము. కన్నీరు దిగులు అచ్చట లేవు, దేవుడు తానే వెలుగయుండెను. కన్నీరు దిగులు అచ్చట లేవు, దేవుడు తానే. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. పురాధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. హల్లెలూయా. లేచినట్లయితే కీర్తనల గ్రంథం నుంచి 50వ కీర్తన 1 నుంచి 6 వచనములు చదువుకుందాము. 1 నుంచి 6 వచనములు చదువుకుందాము. 50వ కీర్తన. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోను నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విచ్చుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలార్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్ద సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. దేవుడి కొద్ది మాటలు దీవించి అట్లా నిలబడే ఉందాము. డిబోరా సిస్టర్ ముందుకు వచ్చినట్లయితే మన దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ అవసరం అంట. వార్మప్, అదే అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టున్నారు, నవ్వుతున్నారు చక్కగా. ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ అంటే బరువులు ఎత్తే ముందు, ఆ వర్కౌట్ చేసే ముందు కొంచెం బాడీని వేడి చేసుకోవాలన్నమాట. మనం ఎటు ఉంచితే అటు తిరగడానికి శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. అలాగా ఆరాధన చేసేటప్పుడు మన హృదయాన్ని వార్మప్ చేయాలన్నమాట. ఆరాధన చేసేటప్పుడు దేవునికి కనెక్ట్ అయ్యేలాగా దాన్ని కొంచెం దులపాలి, సెట్ చేయాలి, ఆర్డర్లో పెట్టాలంటే ఆలోచనలు, తలంపులు ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటుంటాయి కదా. అయితే నేను చాలా తొందరగా ఆరాధనలోకి వెళ్ళిపోతాను. ఆరాధనలోకి వెళ్ళిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడం అంటే ఇంకా ఇష్టం. ఓకే, నేను ముగ్గురు వ్యక్తులు అంటే అమ్మో అనుకోకండి. ఆరాధన ముందు ఇంత ముగ్గురు వ్యక్తులా అనుకోకండి. మన దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు మన దేవుడు కదా. అయ్యో డౌట్ ఉన్నట్టుంది. బిగ్గరగా చెప్పారు అనుకున్నా తొందరగా అయిపోతుంది మీకు. మన దేవుడు ఏమైనా చేయగలడు. అయితే ఒక పొద్దున తెల్లవారుజామున యేసయ్య మందిరంలోకి వెళ్ళారంట. మందిరంలోకి వెళ్ళి ఆయన బోధించడం మొదలు పెట్టేసరికి శాస్త్రు పరిసయ్యులు ఒక స్త్రీని లాక్కుంటూ తీసుకొచ్చి యేసయ్య ముందు పెట్టారంట. అయితే నేను అనుకున్నాను, స్త్రీని పట్టుకొని తీసుకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళు మామూలుగా తీసుకొచ్చిండ్రు, ఆమెని బలవంతంగా తీసుకొచ్చారో లేదా తోసి తీసుకొచ్చారో, చేయి పట్టుకుంటూ లాక్కొని తీసుకొచ్చారో, ఎలా తీసుకొచ్చారో నాకైతే తెలియదు. కానీ అలాగే తీసుకొచ్చుంటారేమో. నేను ఆవిడ చేసిన పనికి అలాగే చేసి తీసుకొచ్చారేమో నేను ఊహించుకున్నాను. నేను ఒకసారి ఆ స్థానంలో పెట్టుకున్నాను. అమ్మో అనుకున్నాను, భయం వేసింది ఒక్కసారి. ఆమె కూడా అలాగే భయపడి ఉంటుంది కదా. శారా కూడా అనుకుందంట, నాకు ఇంకా పిల్లల పుట్టరు, నేను అయిపోయింది, నా బలం ఉడికిపోయింది. అన్నం ఉడికిపోవడమే తెలుసు కానీ మనకి బలం ఉడికిపోవడం ఈ మధ్యన ఎవరికి తెలియట్లేదు కదా. ఎందుకంటే నిర్లక్ష్యం, దేవుని మీద ఆధారపడడం తగ్గిపోతూ ఉంటుంటుంది. ఆ దేవుని మీద ఆధారపడాలి, దేవుని కొరకు పని చేయాలంటే అమ్మో నా బలం అయిపోతుంది, బలం ఉన్నప్పుడే యేసయ్య కొరకు పని చేయాలనుకుంటుంటా. నేను శారామ్మ కొరకు ఆలోచించేటప్పుడు దేవుడు శారాముని
గర్భం తెరవకుండా పక్కన హాగర్ గర్భం తెరవగానే శారా ఏమనుకుందో ఒకసారి ఆలోచించాను. నాకు రావాల్సిన దీవెన, నేను పొందుకోవాల్సిన దీవెన, నేను కనవలసిన కుమారుని లేదా బిడ్డని ఈమె నేను ఇస్తే అవకాశము ఈమె పొందుకుంటుందా అని అనుకుని ఉండుంటుంది కదా. ఇంకొక వ్యక్తి, ఇంకా ఆమె 18 సంవత్సరాల నుంచి దెయ్యం చేత బలహీనపరచబడిపోతుందంట. బలహీన వల్ల ఏమైందంటే ఆమె నడుము వంగిపోయి ఉందంట. ఎంత మాత్రాన తిన్నంగా నిలబడలేకపోతుందంట. మనం ఒకటి ఆలోచిద్దాం. నేను ఇది చదివినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. నేను ఒంగోని పని చేసేటప్పుడు లేదంటే ఏదైనా గబగబా పని చేసేటప్పుడు ఒకేసారి అమ్మయ్య అని అంటాం, వెనకని చేతిలో పెట్టి ఎవరు అనరేమో, నేనైతే అంటుంటాను. అయితే అనుకుంటా చక్కగా నిలబడడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు నడు ఇలా వంగిపోతుంది. అమ్మయ్య చాలాసార్లు పెద్దోళ్ళు అండం వింటుంటాను, నీకు వెన్నుపూస లేదేంటి, తిన్నంగా నిలబడ అంటుంటారు. పూసలు సరిగ్గా లేవేమో, తిన్నంగా నిలబడ. ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. అయితే దేవుడి దగ్గరికి శాస్త్రు పరిచయులు ఏం చేసి తీసుకొచ్చారో, ఎలాగ తీసుకొచ్చారో తెలియదు కానీ సరైన స్థలంకే తీసుకొచ్చారు. యేసయ్య దగ్గర పెట్టేశారు కదా. ఎవరిని రాయేయమన్నారా, ఎవరు వేయలేదంట, తిరిగి వెళ్ళిపోయారట. యేసయ్య ఆమె బ్రతుకును మార్చేశారు. అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు ఇక పాపము చేయు కానీ దేవుడు ఆమె జీవితాన్ని మార్చేశారు. శారమ్మ కనిపెట్టి ఉండుంటుంది, అయ్యో నేను పొందుకోవాల్సిన దేవుని ఆమె పొందిసుకుంది, నేను అవకాశం ఇస్తే ఆమె గర్భం ధరించింది, అయ్యో నా భర్తకి నేను కనాలి కదా, ఆమె కంటుంది, నేను ఇస్తే ఇచ్చాను. తర్వాత ఎంత బాధపడి ఉంటుంది. బాధపడితే బాధపడింది కానీ వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు శారమ్మ గర్భము నుంచే పుట్టించాడు. జన్మము అది అవ్వడానికి దేవుడు ఆమెనే వాడుకున్నారు కదా. యేసయ్య గొప్పవాడు. కాలాలు మారిపోయినా, సంవత్సరాలు అయిపోతున్నాయి, ముసలితనం వచ్చేస్తుంది, ఆమె జుట్టంతా పండిపోయి ఉంటుంది. అయినప్పటికీ గర్భం ఉడిగిపోయింది అనుకుంది. అయినప్పటికీ దేవుడు అట్నుంచి ఇటు మార్చేశాడు. అయితే ఈ నడుగు వంగిపోయిన స్త్రీ దగ్గరికి వస్తున్నాను. ఈమెనంట యేసయ్య చూశారంట. ఏమనుంటుందంటే వాక్యంలో, ఆయన యేసయ్య చూశారంట, తర్వాత పిలిచారంట. తర్వాత నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఉన్నావు కదా, నువ్వు విడుదల పొందుకుంటావు అన్నారంట. తర్వాత ఆమె మీద చేతులుంచి ఆమెని స్వస్థపరిచారట యేసయ్య. ముందు చూశారట, తర్వాత పిలిచారట, తర్వాత విడుదల ఇచ్చారట, తర్వాత సంపూర్ణ స్వస్థత ఇచ్చారట. ఆమె సంతోషముగా గంతులేసుకుంటూ సంతోషంగా ఆయన స్తుతిస్తూ ఆమె గృహానికి వెళ్ళి ఉంటుంది కదా. ఇది నాన్ని నువ్వేమై ఉన్నావో, ఎలాగై ఉన్నావో, విసుకుపోయి వచ్చావో, నా బలం ఉడికిపోయిందని వచ్చావో, వంగిపోయిందని వచ్చావో, ఏ పరిస్థితులు అయిపోయి ఇంకా బెండ్ అయిపోయి ఇంకా ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు, ఈ పరిస్థితులు మార్చాలని, నిలబెట్టాలని, చెక్కబెట్టాలని, మళ్ళీ తిరిగి కడదామని నీ వల్లైతే అవ్వట్లేదేమో. కానీ ఇది నాన్ని యేసయ్య ఏమైనా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాను నా ప్రియ సహోదరి. కనుక ఈ కొంత సమయంలో అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా. యేసయ్య ఈ దినాన్ని నన్ను చూడాలి, నన్ను పిలవాలి, నా మీద చేతులు ఉంచాలి, నాకు విడుదల ఇవ్వాలి, నాకు స్వస్థత ఇవ్వాలి అని ఆశతో కొంచెం సేపు ఆయన్ని మన వైపు చూసేలాగా, ఆయన మనల్ని పిలిచేలాగా, ఆయన మనల్ని ఆలకించి విడుదలనిచ్చేలాగా ఈ చిన్ని ఆరాధన ఆయన వైపు కేంద్రీకరించి ఆయన్ని ఆరాధిద్దామా? అందరము ఏక మనసుతో, ఏకాత్మతో నా ప్రియ సహోదరి, యేసయ్య అయితే సిద్ధంగా ఉన్నారు. నీ కొరకు ఏమైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ పరిస్థితులను బట్టి ఎలాంటి స్వస్థత అయినా, ఎలాంటి విడుదలైనా, ఎలాంటి ఆ స్వేచ్ఛను పొందుకోవడానికి, ఆ బంధకాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, అనారోగ్యం నుంచి, అస్వస్థత నుంచి నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచనలు, తలంపులు ఇటు అటు వెళ్ళనివ్వకండి. ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన మధురమైన సన్నిధిలో ఉన్నాం. ఆయన మధురమైన నామాన్ని, చక్కటి నామాన్ని ఆరాధించగలవా? హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయమంతట్లో హల్లెలూయా అని చెప్పగలవా నా ప్రియ సహోదరి? యేసయ్యా నీకు వందనాలని చెప్పగలవా? యేసయ్య ఈ క్షణంలో నన్ను చూడు అని నువ్వు చెప్పగలవా? నన్ను పిలవవా అని చెప్పగలవా? నా మీద చేతులుంచి నా మీద విడుదల ఇవ్వవా యేసయ్యా అని నా ప్రియ సహోదరి ఒక్క మాట హృదయములో నుంచి నువ్వు పిలవగలవా? హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలెన్నో ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగ. బిగ్గరగా పాడదామా? బిగ్గరగా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. మరొకసారి పాడదామా? ఏమైనా చేయగలవు, గద మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అందరం కలిసి బిగ్గరగా పాడదామా? యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. మరొకసారి పాడదామా? యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. మరొకసారి పడదామా? స్థిరపరచువాడవు,
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన మేలులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు కథ మొత్తం నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా బిగ్గరగా పాడదామా? నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. 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 యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. బిగ్గరగా పాడదాం. అవును యేసయ్యకే సాధ్యం ప్రియ సోదరి. యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. అవును ప్రియ సహోదరి, దేవుడు మన పక్షాన నిలిచి జయం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, మన భక్తుల కోసం ఆలోచించేటప్పుడు, వాళ్ళ సంఘానికి రానప్పుడు, ప్రార్థన చేసుకోలేనప్పుడు చాలాసార్లు మన జ్ఞానము ఉపయోగిస్తుంటాం, మన మాటలు ఉపయోగిస్తుంటాం, మన ఆలోచనలు ఉపయోగిస్తుంటాం, కానీ ఫెయిల్ అయిపోతుంటాం. ఇది నాన్ని నువ్వే ప్రయత్నాలు చేస్తున్నావో నాకు తెలీదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పక్షాన ఉండి నీకు జయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అపవాది మన కొరకు తలస్తున్న కీడులన్నీ మేలులైపోతాయంట. పాపము చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అయిపోయింది నా జీవితం, ఇంకా రాళ్ళతో నన్ను కొడతారు, నేను మరణిస్తానని ఊహించుకుని ఉంటుంది. ఇవి నా ఆఖరి క్షణాలు అనుకుని ఉంటుంది కదా ఆమె. ఇంక నా జీవితం అయిపోయింది, ఫినిష్ అనుకుని ఉంటుంది. ఇంక నేను మరణిస్తాను కొంతసేపట్లో
అని ఆమె అనుకుంటుంటుంది, తలంచుకుంటుంటుంది. కానీ దేవుడు తన కథను మార్చేసాడు. తన మరణాన్ని జీవము కింద మార్చేశాడు. ఓ పాపము చేత చనిపోతున్న తన్ని ఆయన జీవం ఇచ్చి తిరిగి బ్రతికించేశాడు. ప్రియ సహోదరి, పరిస్థితుల వల్ల, పనుల వల్ల, బంధువుల వల్ల, అనారోగ్యము వల్ల, చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల, బిడ్డల వల్ల, భర్తల వల్ల, ఏ పరిస్థితిలో నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు. కానీ ఈ దినాన్ని దేవుడు తిరిగి నిన్ను బ్రతికిస్తానంటున్నాడు. తిరిగి దేవుడు తన జీవాన్ని ఇస్తానంటున్నాడు. అపవాది నీ కొరకు కీడులు రెడీ చేసి ఉంచింది, కానీ దేవుడు వాటిని మేలుగా మార్చేశాడు, మేలుగా చేసేసాడు. ఇంక ఏమి కావాలి మనకి కదా? నమ్మకంగా బ్రతుకుదామా, యథార్థంగా బ్రతుకుదామా, నిష్కలంకంగా బ్రతుకుదామా, మచ్చ, ముడత, కలంకము మరి ఏమీ లేకుండా ఆయన సన్నిధిలో నిందారహితులముగా బ్రతుకుతామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఓ జీసస్, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. ఆమేన్. నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే, నీ కోరకే యేసు, నీ కోరకే, నా కరము లెత్తేదను, మోకరించి నా శిరమును వంచి, నా కరము లెత్తేదా నీకు ఆయన సన్నిధి మధ్యనది, మోకరించి నా శిరమును వంచి, నా కరము లెత్తేదా నీకు. అందరం చేతులు పైకెత్తి ఆహా లే. ఆయన బలమైన సన్నిధి మన మధ్యనది. ప్రియ సహోదరులారా, ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో ఆయన మెల్లని చెల్లని ప్రసన్నత మన మధ్య ఉంచాలని ఆశపడుతున్నాడు. లూయా, ఆహా లే. నెమ్మది లేని వారికి నెమ్మది. ఓ జీసస్, లేలుయా. సమాధానము లేని వారికి సమాధానము. లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా. నీ సంతోషముతో ఆయన నింపడానికి ఇష్టపడుతున్నాడు. లేలుయా. ఎక్కడైతే పడిపోయావో తిరిగి అక్కడ నిలబెట్టడానికి నేను ఇష్టపడుతున్నాడు. అక్కడ నేను గణపరచడానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియ సహోదరి. ఆహా లేలుయా, మీ పరిశుద్ధుడా మా యేసయ్యా, అవును నాయన, మా కొరకు ఏమైనా చేయగలిగిన దేవుని కలిగినాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మీ సన్నిధిలో ఒక మాట ఇవ్వడానికి, మీకు ఒక వాగ్దానం చేయడానికి, ఒక నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. మా కొరకు ఏమైనా చేయగలిగిన దేవుని కలిగినాం. మీ కొరకు మేము కూడా ఏమైనా చేయడానికి సిద్ధముగా ఉన్నాము నాయన. నీ కొరకు ఏమైనా చేయడానికి
సిద్ధముగా ఉన్నాము ప్రభా. బలమైన వారముగా, రోషము కలిగిన వారముగా, పౌరుషము కలిగిన వారముగా, ఓ స్త్రీలమే కానీ మగసిర కలిగిన వారముగా, నీ కొరకు బలమైన కార్యములు చేసే వారముగా నాయన ఉండడానికి మేము సిద్ధపడి ఉన్నాము ప్రభువా. మీ కార్యము జరిగించి మా పట్ల మీ కృప చూపించి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఎంత గొప్ప ధన్యత ప్రభా, నీ సన్నిధిలో ప్రభా నాయన మహోన్నతమైన స్థలంలో నివసించే దేవుడిని నాయన మేము ఆరాధిస్తున్నాం ప్రభా. మా మధ్యకు ఉండడానికి కూడా నువ్వు ఇష్టపడిన దేవుడు ప్రభువా. మా మధ్య చేసిన స్తుతుల మీద నాయన ఆసీనుడిపై ఉన్నామని మేము నమ్ముచు ప్రభువా. నీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నీ సన్నిధిలో నిలబడి ఉండగా ప్రభువా, నీ సన్నిధిలో కనిపెట్టి ఉండగా ప్రభువా, ఇది నాన్న నీ కనికిరాన్ని నీ కృపను వేడుకొంచున్నాం ప్రభువా. నాయన మనుషులు మాటలు అనేక మార్లు మేము విని నష్టపోయిన సందర్భాలు మా జీవితాల్లో ఎన్నో ఉన్నాయి ప్రభువా. మనుషుల మాటలు వినడానికైతే ఇది నాన్న మేము రాలేదు కానీ ప్రభువా నాయన మాట్లాడే దేవుడు కలిగి ఉన్నాం ప్రభువా. నాయన మీరు మాట్లాడితే మేము విని సంతోషించి నెమ్మది పొంది ఆదరణ పొంది బలం కలిగి మేము వెళ్ళాలని ఆశపడుచున్నాం అయ్యా. మా జీవితాల్లో అనేకమైన పోరాటాలు, నిందలు, అవమానాల మధ్య మేము నిలిచి ఉండగా ప్రభువా, హృదయాంతరము ఎరిగిన దేవుడు ప్రభువా. ఏ మనస్సుతో మేము కూర్చుని ఉన్నామో మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. కనికరించండి నాయన, నన్ను మరుగుపరిచి నాయన మీరు మాత్రమే మాట్లాడి మహిమ గంత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయము చదవబోయే ముందు కూడి వచ్చిన స్త్రీలందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఆదికాండము బాగా చదివి 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 మనకి 12 అంటే మనకి అసలు అక్కడ అంతా బాగానే తెలుసు, కానీ జ్ఞాపకం చేసుకుందాం అంతే. పెద్దగా ఏం లోతుల్లోకి వెళ్ళొద్దు. 12వ అధ్యాయం నుంచి నేను చదువుతాను, మీరు అందరూ నాతో కలిసి ఫాలో అయితే సరిపోతుంది. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నేను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించిన వారిని నేను దూషించెదను, శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అట్లాగే చూద్దాము 19వ అధ్యాయంలోని 19వ అధ్యాయము 30వ మాట చదువుతాను, చిన్న మాట. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన 2 కుమారులతో కూడా సోయారు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడు అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించారు కదమ్మా. ఇక్కడ మనం చూసుకున్నాం, ఇక్కడ ఏం చూసుకున్నామంటే అబ్రహాం కన్నా ఏంటంట లోతు కొరకు నేను మాట్లాడుతున్నానని మీరు అందరికీ తెలిసిపోయింది కదా. ఏంటంట ఇక్కడ ఏంటంటే మీ అందరికీ తెలుసు, విశ్వాసులకి తండ్రి అయిన అబ్రహాంని దేవుడు పిలుచుకున్నాడు. విగ్రహాల మధ్య కల్దీల దేశంలోని పూజలు చేసుకుంటూ విగ్రహాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ మహాపట్టణంలోంచి ఏంటంటే ఆ పట్టణంలో కల్దీల్ మెసొపొటేమియా పట్టణం ఏంటంటే విద్యకు లేదంటే సంపదకు వ్యాపారానికి నిలమైన స్థలము. కాకపోతే అక్కడ ఏంటంటే నిజమైన దేవుడు ఎరుగని ప్రజల మధ్య అబ్రహాం నివసిస్తున్నప్పుడు దేవుడు మహిమగల దేవుడు, యెహోషువ 24 గ్రంథంలో ఉంటుంది ఏంటంటే మహిమగల దేవుడు మన పితరులైన అబ్రహామును పిలిచి ఉన్నాడు అని చెప్పి ఉంటాడు అనమాట. అంటే ఆ దేవుడు ఏంటంటే పిలిచి ఉన్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ దేశము నుండి నువ్వు వెడలు రమ్మని, నువ్వు బయటికి రమ్మని అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, ఆ మాటకి దేవునికి విధేయత చూపించి బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకేయే, హెబ్రీయులు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళాలో అది తెలియకే వచ్చి ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మనం అబ్రహాంతో పాటు ఎవరు వచ్చి ఉన్నారంటే
ఏంటంటే చాలామంది వచ్చారు. అబ్రహాంతో పాటు నీ తండ్రి ఇంటిని వదిలి సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి ఆల్రెడీ అబ్రహాంకి అక్కడ ఏంటంటే ఊరు దేశంలో, కల్దీ దేశంలో వెల్ సెటిల్డ్ లైఫ్, సమస్తము స్థిరపడి ఉంది, ధనవంతుల కుటుంబం. కానీ అక్కడ ఏంటంటే అన్నీ నువ్వు విడిచిపెట్టేసి, అంటే నీ తండ్రి ఇంటిని, సంపదను కాదు, అవన్నీ విడిచిపెట్టేసి నువ్వు బయలుదేరి రమ్మన్నప్పుడు తండ్రిని కూడా, అంటే భార్య వచ్చిందంటే ఏమో అని అనుకోవచ్చు, కాకపోతే అబ్రహాంతో పాటు తెరాహు తండ్రి వస్తాడు, తండ్రితో పాటు ఏంటంటే లోతు వస్తాడు. లోతు ఎవరంటే తన తమ్ముడు కుమారుడు అనమాట. చిన్నతనంలోనే తెరాహు కుమారుడు చనిపోయినప్పుడు, అంటే లోతు తండ్రి నాహోరు చనిపోతాడు. అంటే ఇప్పుడు ఏంటంటే పెద్దనాన్న అనుకోవచ్చు, అంతే కదమ్మా. పెద్దనాన్నగారు కుమారుడి వల్లే పెరిగి ఉండుంటాడు అబ్రహాం దగ్గర. పెరిగినప్పుడు చిన్నాటే లోతు తండ్రిని కోల్పోయిన తర్వాత ఏంటంటే ఆ తాతయ్య దగ్గర, అబ్రహాం దగ్గర పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఆ దేశంని విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఆ విశ్వాసంతో పాటు ఏంటంటే లోతు కూడా వచ్చాడు. అంటే అబ్రహాము దేవుని పిలుపులోని లోతు లేడు, కానీ ఏంటంటే దేవుని కనికరం చొప్పున ఏంటంటే అందులో కూడా ఏంటంటే దేవునితో సంబంధం కలిగి నిబంధన ప్రజలతోని కలిసి నడిచినప్పుడు దేవుడు తృణీకరించలేదు. దేవుని కనికరం చొప్పున లోతు కూడా బయలుదేరి ఉన్నాడు. కానీ మన ఇక్కడ 19వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైందంటే అంతగా ఏంటంటే దేవునితోని ఏంటంటే విశ్వాసులకు తండ్రి అయిన దేవుడు, లేదంటే అబ్రహాంకు ఏంటంటే స్నేహితుడు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడు అబ్రహాంని ఏమంటాడు, నా స్నేహితుడు కదండి. మన స్నేహితులతో ఏంటంటే అన్నీ చెప్పుకుంటాం. ఎవరు స్నేహితులను అని పిలుస్తాం, పరిచయాలు కొంతమందితో ఉంటే, పలకరింపులు కొంతమందితో ఉంటుంటే, హాయ్ బాయ్ అట్లాంటివి కొంతమంది ఉంటే, కానీ కొంతమందితో మాత్రమే అన్ని విషయాలు మనం చేయగలం. అలాగే సొదొమ గొమొరని దేవుడు స్నేహితుడు అని అబ్రహాం పిలిచి ఉన్నాడు. కాబట్టి దాన్ని నాశనం చేయబోయే ముందు అందుకే అంటుంటాడు, నేను చేయబోదాన్ని అబ్రహాంకి నేను తెలియజేయకుండా అని అనుకుంటాడు దేవుడు. ఎందుకు అనుకుంటాడంటే స్నేహితుడు కాబట్టి. అటువంటి స్నేహితుడిగా పిలబడిన అబ్రహాంకి ఏం చేశాడంట, వచ్చినవాడు ఏమైందంటే ఎన్నో ఆధిక్యతలు కన్నా లోతు కుటుంబానికి ఏమైంది, ఆఖరికి వీళ్ళు ద ఎండ్ ఏంటంటే ఆరంభం చాలా బాగానే ఉంది. చూడండి కిందన 30 మాటలోని లోతు ఫైనల్గా ఎక్కడికి వచ్చి ఎక్కడ నివసించాడు. లోతు అబ్రహాంతో ప్రారంభమైన వాడు హారాను దేశం, లేదంటే కనానుకు వచ్చాడు. ఆ ప్రయాణం హారాను అంటే విశ్వాస జీవితంలో ప్రతి అడుగులో విశ్వాస ప్రయాణంలో అబ్రహాంతో అన్నీ ఉన్నాడు. ఏంటంటే ఆత్మ సంబంధమైన మాటలు, ఆచారాలు, పద్ధతులు, దేవుడు చేసిన వాగ్దానాలు, ఆ నిబంధనలు ఎట్లాగైతే అబ్రహాంను అవి విని గ్రహించి తెలిసిన వాడే. దేవుడు మాట్లాడినప్పుడు అల్లా ఆకాశ నక్షత్రంలో చూపించినప్పుడు, లేదంటే ఇస్కరేణు వల్లే చూపించినప్పుడు, అప్పుడు ఖచ్చితంగా అబ్రహాంలో భార్యతో పాటు కుటుంబాన్ని అందరితో చెప్పినవాడే. అబ్రహాం బలిపీఠాలు కట్టినప్పుడు చూచినవాడే, ఎట్లా కట్టాలి, ఎవరికి అర్పించాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఇటువంటి ఆధిక్యతలు కలిగి, ఇటువంటి ఏంటంటే ఆపర్చునిటీస్, ప్రివిలేజెస్ అంటారు. అందరికీ ఆధిక్యతలు ఉండవు. చూడండి, మనకు మాత్రమే జీవం గల దేవుణ్ణి ఆరాధించే ఆధిక్యత ఉంది. అంటే నశించిన వారికి అది వెర్రితనం, కానీ మనకి శిల్వ శక్తిని ఎరిగిన వారికి అదంత సులువైంది కాదు. మన ప్రభు మన కొరకు ఏం చేసి ఉన్నాడో, ఎట్లాగా మనం ఈ విమోచన క్రయధనాన్ని దేవుడు మన కొరకు చెల్లించి ఉన్నాడో అదంత సులువైంది. అది ఏంటంటే అందులో ఉన్నవారిని, దాన్ని అనుభవించిన వారిని, ప్రభువుని దేవుని రుచి చూచి ఎరిగిన వారమే అదంత సులువుగా తీసుకోలేం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆధిక్యతలు అంటే అవి, అంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండి పెరిగి, అంటే చూస్తున్నాడు, వెళ్తున్నాడు, ప్రయాణాలు చేస్తున్నాడు, ఎడార్లు, నదులు, పర్వతాలు. ఆ ప్రయాణం మామూలుగా లేదు. ఐగుప్తు నుంచి కానానికి, కానాన్ నుంచి ఐగుప్తుకి కరువు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు అట్లాగా అన్ని పరిస్థితుల్లో వెన్నంటుండి అంటుపెట్టుకొని లోతు అబ్రహాంతో ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్క దగ్గరికి వచ్చేసరికి చూడండి ఈ అంతం ఎట్లా ఉందంటే, అటువంటి ప్రయాణం చేసిన వాడు ఆఖరికి ఏమైందంట, ఆఖరికి ఒక గృహలో ఒంటరితనంతో ఎటు పాలుపోక ఏంటంటే 2 కుమార్తెలతో మాత్రమే గృహలో ఉన్నాడు. ఆ తర్వాత అంతం మనకు తెలిసినట్లయితే లోతు జీవితంలో ఏంటంటే ఒక భయంకరమైన 2 శబ్దమైన జనాంగాలు, మోయాబీలు, అమ్మోనీయులు. దానికి ఏంటవుతాడంటే ఆ వంశానికి ఏంటంటే తండ్రి అవుతాడు, తన కుమారుల ద్వారా తండ్రి అవుతాడు అనమాట. ఆ జనాంగాన్ని దేవుడు ఎట్లాగా శపిస్తాడో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ మాట నుంచి చదువుతాను చూడండి.
అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారినైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ద్వితీయోపదేశకాండము 23:3. అంటే ఈ అమ్మోనీయుల్ని మోయాబీయుల్ని యెహోవా సమాజంలో చేరకూడదని దేవుడు ఖచ్చితంగా ఏంటంటే వారు మాత్రమే కాదు, వారు 10వ తరం కన్నా దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో చేరకూడదని దేవుడు చెప్తున్నాడు. అంతటి శపితమని అంటే దేవుని ప్రజలకు వీరందరి కొరకు చూసినట్లయితే మనము రాజుల గ్రంథంలో మొదటి రాజులు, సమూయేలు గ్రంథంలో వాటన్నిటిలోనే ఏంటంటే యోషువ ఈ జనాంగం ఎప్పుడు అమోనీయులు మోయాబీలు ఏం చేస్తూ ఉంటారంట, వీరు ఇజ్రాయెల్ ప్రజలకి శత్రువులుగానే ఉన్నారు. వారు ఎప్పుడు ఇజ్రాయెల్కి వారు శత్రువులుగా ఉండి వారిని ఆటంకపరిచిన వారిగానే ఉండున్నారు. అటువంటి ఆటంకపరిచే అభ్యంతరకరపరిచే దేవుని ప్రజలకి ఉన్నవారు దేవుడు ఖచ్చితంగా వారి పక్షాన దేవుడు ఏంటంటే తన ప్రజల పక్షాన ఉంటాడు. కాబట్టి అటువంటి వారిని అసలు నా సమాజంలో నా సన్నిధిలో వారి 10వ తరంకైనా అవకాశం లేదు, వారిని కొట్టివేసి ఉన్నానని చెప్పి దేవుడు చాలా ఖండితంగా చెప్పిన వారి అటువంటి ప్రజలకు 2 శబ్దమైన జనాంగాలకి ఏమవుతాడంట, లోతు తండ్రి అన్నమాట. లోతు ద్వారా ఇద్దరు బిడ్డలు ఏంటంటే మోయాబీయుల్ని ఏంటంటే ఇంకా అమ్మోనీయుల్ని కంటాడనమాట. అటువంటి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఆరంభం బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఏమైందంట, లోతు జీవితం అంతం చూసుకునేసరికి ఒక గృహలో ఉంటాడు. ఆ తర్వాత ఏమైందంటే 2 శబ్దమైన జనాంగాలకి తండ్రిగా ఉన్నాడు. అంటే ఒక్క అంటే ఎంపిక అంటే బుద్ధిహీనతమైన ఎంపిక ఏం చేసిందంట, లోతుని ఏం చేసిందంట, తన జీవితంలో ఒక భయంకరమైన నిర్ణయాన్ని లేదంటే ఒక నాశనాన్ని తెచ్చుకునేటట్లు మనందరికీ తెలుసు. 13వ అధ్యాయం వచ్చేసరికి ఏమవుతుందంట, దేవుడు ఖచ్చితంగా అబ్రహామును బట్టి లోతుని దీవిస్తూ ఉంటాడు. 13వ అధ్యాయంలో అదంతా మనకి తెలిసిందే. తెలిసిందే ఏంటంటే చూడండి, యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమవుతుందంట, యోసేపుని బట్టి ఐగుప్తుని తను కలిగిన సమస్తాన్ని దీవించడని ఫొతెఫోర్ తెలుసుకుంటాడు. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు బట్టి నిన్ను బట్టి నన్ను దీవిస్తున్నాడని తెలుసుకుంటూ ఉంటాడు. అట్లాగే ఇక్కడ ఏంటంటే అబ్రహాం ఆశీర్వాదము ఏంటంట లోతు మీద ఉంది. కాబట్టి ఏమైందంటే లోతు కూడా దీవించబడుతున్నాడు. ఎంత దీవించబడ్డాడంటే ఏంటంటే వీళ్ళు పశు సంపద ఎంత ఎక్కువైపోయింది, అబ్రహాంకి లోతుకు కూడా ఎంత ఎక్కువైపోయిందంటే వారు కలిసి జీవించడానికి, వారు పశువులు కలిసి మేత మేయటానికి గడ్డి మేయటానికి ఏంటంటే ఆ స్థలం సరిపోలేదంట. అందుకే ఏమైందంట, ఈ గొర్రెల కాపర్లు అబ్రహాం గొర్రెల కాపర్లు ఎవరికి వచ్చిందంటే చిక్కు, లోతు గొర్రెల కాపరికి తగాదాలు వచ్చాయంట, కలహాలు వచ్చినాయి అంట. కలహాలు వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంట, అప్పుడు అబ్రహాము నువ్వు ఎవరి వల్ల నీకు ఈ దీవెన వచ్చింది, నేను పెద్దవాడినా నువ్వు పెద్దవాడివా, నువ్వు నా వల్ల నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నా ద్వారా నువ్వు ఆశీర్వాదాలు పొందుకున్నావు అని అటువంటి మాటలు ఏమని అనకుండా ఏంటంటే ఆస్తి దగ్గర మొత్తం నిజస్వరూపం అంతా బయటకు వచ్చేస్తుంది కదమ్మా. ఎవరికి తెలియని విషయం అయితే కాదు, కానీ ఆస్తుల దగ్గర వచ్చేస్తుంది. నిజంగా భక్తిపరులం అయితే ఎట్లాగంట, ఫస్ట్ ఏం చేస్తున్నాడంట, ఎప్పుడన్నా 4-5 చీరలు కొన్నప్పుడు ఎవరికైనా ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ చాయిస్ చిన్నవాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. అది ఎప్పుడన్నా మీకు అలవాటు ఉందో లేదో, ముందు నువ్వు సెలెక్ట్ చేసుకో, ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి ద బెస్ట్ వస్తుంది కదా. అప్పుడు కానీ ఇక్కడ అబ్రహాం లోతు ఏం చేయాలి, అంతవరకు నడిచినవాడు, ఇప్పుడు ఇంతవరకు నేను నీతో నడిచాను, నీ వల్లే ఈ ఆశీర్వాదం ఉంది, ఈ గొర్రెలైనా ఈ సంపద అయినా నీ వల్లే వచ్చి ఉంది. కాబట్టి ఏంటంటే నేను వెళ్ళనని అనాలి, లేదంటే రూతు వలే నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, ఇంక మరణమైనంత వరకు మనం కలిసే ఉందాము, లేదంటే ఏదన్నా ఇంకా అట్లాంటిది అయితే ఏం లేదు, లేదంటే నువ్వు పెద్దవాడు కాబట్టి ఫస్ట్ చాయిస్ నువ్వు తీసుకో అని అట్లాంటి ఏమి మాటలు మాట్లాడకుండా ఏంటంటే కళ్ళతో కనిపించిన వాటిని ఆకర్షణీయంగా కనిపించిన దాన్ని ఆధారం చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి చూడండి 9వ మాట ఎవరన్నా చదవండి. 13:9 ఆ దేశమందయు వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు
అంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరు వేరైపోయిరి. చాలమ్మా. ఇక్కడ ఏమైందంటే నేను చెప్పినవన్నీ చూసి తర్వాత అబ్రహాం చెప్తాడు, నువ్వు ముందు నువ్వేదైతే నువ్వు రైట్ అంటే నేను లెఫ్ట్ వెళ్తాను, లెఫ్ట్ అంటే రైట్ వెళ్తాను. మనం బంధువులు కదా, ఏముండకూడదంట, మన మధ్య కలహాలు ఉండకూడదు. అమ్మా మళ్ళీ చెప్దాం, బంధువుల మధ్య ఇంకా మన మధ్య కలహాలు విభేదాలు ఉన్నాయంటే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏం చెప్తున్నాడంటే, మీకు ఏంటంటే ఇంకా మీలో ఏమంటే కలహాలు అన్నీ కలహాలు ఉన్నాయి, భేదములు మీలో ఉన్నాయి అంటే మీరు ఇంకా పసిపిల్లల వంటి ప్రాయం వంటి వారే. మన కుటుంబాలతోని మన కుటుంబంలో ఉన్న బంధువులతోని ఎవరితో అన్నా మనకున్న వారి రక్త సంబంధులు బంధువులతో ఎవరితో మన కలహాలు విభేదాలు అవన్నీ ఉంటాయి, వస్తాయి ఖచ్చితంగా రాకుండా ఉండవు. ఎందుకంటే విభిన్న మనస్తత్వాలు విభిన్నమైన అలవాట్లు అభిరుచులు కలిగినమాట ఖచ్చితంగా విభేదాలు, మాట జారుతుంది, కోపం వస్తూ ఉంటుంది. కానీ ఏంటంట పౌలు అంటూ ఉన్నట్టు ఏంటంట, సమాధాన్ని వెతికి వెంటాడాలంట. సమాధానం దొరకదంట. వెంటాడడం అంటే ఏంటంట, పరిగెట్టి ఎవరితోనో రాజీ పడడానికి సమాధాన పడడానికి మనం ప్రయాసపడాలంట. సమాధానపరచువారు ధన్యులు అన్న మాటకి ఎప్పుడు బ్లెస్డ్ అంటే ఏదో మన ముంగిట ఏంటంటే ఐశ్వర్యము సంపద పడిపోయిందని కాదు. ఇవంటే కంటివి కనబడవు, చెవికి వినబడవు, అగోచరమైనవి. దేవుని ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆ బ్లెస్సింగ్స్ ఆ ఆశీర్వాదాలు అవి మనకి కనబడవు. కానీ అట్టి రీతిగా దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడిచినట్లయితే మన కంటికి కనబడినవి అగోచరమైనవి దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల మీద కృమ్మరిస్తూ ఉంటాడు. సమాధానం కలిగి జీవించాలి. సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి ఉండాలి. మన కుటుంబ సంబంధాల్లోని ఎవరితో అన్నా మనం ఏంటంటే కలహాలు ఇంకా ఉన్నాయంటే మనది ఇంకా ఏంటంటే పాలు తాగు ప్రాయమే. ఏంటంటే చాలాసార్లు చూడండి, పేషెన్స్ ఈజ్ ద సైన్ ఆఫ్ మెచ్యూరిటీ అని అంటూ ఉంటారు. అంటే సహనం ఏంటంటే పరిపక్వతకు చిహ్నము అని అంట. సహనం కలిగే కదా, ఇద్దరు మనుషులు రెండు చేతులు కలిస్తేనే గొడవ అవుతుంది. అట్లాంటిది ఒకరు తగ్గి ఉంటే అప్పుడు ఏమవుతా ఆ గొడవ ముందుకి వెళ్ళదు కదా. బంధువుల మధ్యనే మనకు కలహాలు ఉండకూడదని అంటే ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తలు అట్లా కుటుంబాల్లో అస్సలు ఉండకూడదు కదమ్మా. అట్లాగా ఉండటానికి వీల్లేదు. సమాధానం మన కుటుంబాల్లోని ఏలాలి. అట్లాగా ఇక్కడ పైన ఉంటుంది. ఎందుకంటే ఈ మాటలు చెప్పానంటే వెళ్ళిపోవడానికి ఎందుకో మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తే వెనక్కి రావాల్సి వచ్చింది. ఆ మాటను బట్టి మనము బంధువులు కనుక నాకు నీకును నా పశువుల కాపర్లు నీ పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు. బంధువులు కనుక ఎందుకంట బంధువులు కనుక కలహము ఉండకూడదు. కాబట్టి మనకు ఏముండాలంట, సమాధానం ఉండాలి. కాబట్టి లోతైతే తనకు కళ్ళకు కనిపించిన దాన్ని భౌతికమైన ప్రయోజనాలు చూసాడు. వాటిని బట్టి ఏంటంటే చాయిస్ చేసుకున్నాడు. చాయిస్ తీసుకొని అప్పుడు ఏంటంటే కన్నులెత్తి చూచినప్పుడు ఎట్లా కనిపించిందంట, ఆ యోర్దాను మైదానము యెహోవా తోటవలే. రెండు రకాలుగా పోల్చుకున్నాడు. ఏంటంట యెహోవా తోటవలే. యెహోవా తోటలో ఏముందమ్మా, దేవుని ఆశీర్వాదం. అంటే ఆదాముని అవన్నీ ఎక్కడ పెట్టారు, యెహోవా తోటలో పెట్టినప్పుడు అక్కడ దేవుని సన్నిధి, దేవుడు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, అక్కడ పచ్చని చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కావలసిన ఆశీర్వాదంతో అది ఉంది. ఆ తర్వాత ఇంకేంటంటే ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశం. ఏంటంటే ఐగుప్తుకి వెళ్ళి ఉన్నారు కరువు వచ్చినప్పుడు అబ్రహాంతో పాటు ఏంటంటే ఈ అనుభవం ఉంది లోతుకి. అంటే ఆ దేశం ఎట్లా ధన సమృద్ధి గల దేశము, లేదంటే బాగా వ్యాపారానికి అనుకూలమైన దేశంలో ఐగుప్తు ఎంత ధన సమృద్ధి ఉందో, సుఖ సంతోషాలతో ఉందో, సుఖభోగములు గల పట్టణము వలె ఐగుప్తు వలె తను చూచి ఉన్నాడు కదా. అట్లా కనబడింది, బయటికి కనిపించినప్పుడు అట్లా కనబడింది. కాబట్టి ఆ కంటికి కనబడిన దానిని ఎట్లా తీసుకున్నాడు, అటువంటి నిర్ణయము తీసుకున్నాడు. అంటే ఎవరిని ఏంటంటే మనం అబ్రహాం చూసినట్లయితే ప్రతి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రమారబి అన్ని చోట్ల ఎక్కడైనా ఆగినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాంకున్న అలవాటు ఏంటంటే బలిపీఠాన్ని కట్టడం, ప్రార్థన చేయటం. ఇక్కడ అంటే దేవుణ్ణి చిత్తాన్ని తెలుసుకోవడం. కానీ ఇక్కడ లోతు పరిస్థితి మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాం దేవుణ్ణి అడగలేదు, అబ్రహాము సలహాని అడగకుండా ఏంటంటే
తను ఏంటంటే కళ్ళతో చూశాడు, చూసిన దాన్ని ఆశించాడు. ఆ బయట బాగానే ఉంది. చూడండి, ఎడారిలో చూసినట్లయితే ఎడారిలో వాళ్ళు వెళ్ళే ప్రయాణికులకి ఆ బాటసారులకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళంత దూరాన్ని నుంచి ఏంటంటే ఎండమావుల్లా కనబడుతుంది. నీరు కోసం వెతికిన నీరు ఉంటుంది, అది నీరు కాదు కదమ్మా, నీరులా కనిపిస్తుంది. ఇట్స్ అన్ ఇల్యూషన్, అంటే అది భ్రమ అన్నమాట. ఆ దగ్గరికి వెళ్తే అది నీరు కాదు, ఏంటంటే అది ఇసుకే అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. అట్లాగా బయటన సొదొమ గొమొర ప్రాంతాన్ని ఏంటంటే అంచనా వేయలేకపోయాడు ఎవరు? లోతు కదా. దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఇదంతా అయిన తర్వాత ఒక మాట ఉంటుంది అక్కడ ఏంటంటే 12వ మాట, లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర, ఎక్కడమ్మా, ఎక్కడ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దేవుడు ఎట్లా చూపించి అంటే తెలియందేం కాదు అది లోతుకి, ఏంటంటే ఆ దగ్గర వేసుకున్నాడంట. మైదానాన్ని చూశాడు, చక్కగా ఉంది, తన వ్యాపారంకి లేదంటే బాగా వెల్ సెటిల్డ్ లైఫ్ అవ్వాలి, ఇంతకన్నా బాగా వృద్ధిలోకి రావాలని ఆలోచనలన్నీ గొప్ప గొప్పవి, కుటుంబం పట్ల ఎన్నో ప్రణాళికలు ఉంటాయి అందరికీ ఉన్నట్లయితే. ఇవన్నిటిని ఇంతకున్న దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలనుకున్నాడు. అక్కడ ఏంటంటే అని అనుకుని తీరా చూస్తే సొదొమ పట్టణాల మధ్యలోని ఏంటంటే ఆ దగ్గరలోని ఆ పొలిమేరల, బహుశా అవుట్స్కర్ట్స్ అయి ఉండొచ్చు కదా, పొలిమేరల దగ్గర గుడారం వేసుకొని ఉన్నాడు. ఆ వెనువెంటనే దేవుడు రాయించిన మాట చూసారా? సొదొమ మనుషులు ఎట్లాగున్నారు? దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులై యుండిరి అని ఉండే. మనం ఈ ఒక్క మాట అని అనుకుంటాం. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వారు చాలా ఏంటంటే విపరీతమైన బుద్ధి గలవారు. ఏంటంటే చూడండి, ఒక మాట చూపిస్తాను. వారి పాపం ఎంత ఘోరమై ఉందంటే దేవుని సన్నిధిలో వారి మొర వినిపించినప్పుడు ఏంటంటే దేవుని తీర్పు ఆ పట్టణం మీదకి వచ్చి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము  ఎవరైనా తీస్తే చూడండి, అక్కడ సొదొమ గొమొర పట్టణం కొరకు ఉంటుంది. పదహారో అధ్యాయము 49వ మాట. నీ చెల్లెలైన సొదొమ చేసిన, యెహెజ్కేలు గ్రంథము 16:49, నిర్విచారమైన సుఖస్థితియు నన్నున్నదియే, అది దీనులకును దరిద్రులకు సహాయము చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి కనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని అని దేవుని వాక్యం. ఇవన్నీ సొదొమలోని ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అంటే అప్పుడు దేవుడు తీర్పు వచ్చిందనమాట. వచ్చి ఏంటంటే ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ ఎక్కడంటే ఒక మనిషి పాపంలో పడిపోవటానికి ఒక్కసారిగా ఏంటంటే దేవుడి నుంచి దూరం అయిపోయాం. ప్రతిసారి కూడాను ఒక్కసారిగా పాపం నుంచి భావం వారి జీవితాల మీద ఉండొచ్చు. అక్కడ ఉన్న ఆ పట్టణ ప్రభావం నా మీద ఉండకపోవచ్చు, నా కుటుంబం మీద అని అనుకొని అంచనా వేసుకున్నాడు. అట్లాగా వెళ్ళి ఉన్నప్పుడు ఏమైందంట, సొదొమ దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? సొదొమ దగ్గరలో ఉన్నాడు, వెళ్ళలేదు, ఆ పొలిమేరలో ఉన్నాడు. కానీ కొంచెం సేపటి అయ్యేసరికి చూడండి 14:12లోని ఒక మాట ఉంటుంది. మరియు అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతనిని ఆస్తిని పట్టుకొని పోగా. ఇంకా మనం ముందుకెళ్ళి 14:12లో చూసింది ఏంటంటే నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడు? పొలిమేరలో ఉన్నవాడు అక్కడితో పాపం ఏం చేస్తుందంట, అక్కడితో ఆగిపోదు. ముందు ఏంటంటే ఆశ చూపిస్తుంది, ఆశిస్తుంది. మన బ్రిటిష్ వాళ్ళకి పాపం ఎటువంటిదంటే ఇట్ కమ్స్ యాజ్ ఎ గెస్ట్ అండ్ బికమ్స్ ఎ రెసిడెంట్ అండ్ లేటర్ ఇట్ బికమ్స్ ఎన్ ఓనర్ అంట. పాపం ముందు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఎట్లాగో వచ్చారంట, రాయబారులకు వచ్చారు, వ్యాపారం చేయడానికి వచ్చారంట. దాని తర్వాత పార్ట్నర్షిప్కి వచ్చారంట. తర్వాత మనతో పాటు మన దేశంతో వ్యాపారం చేయడానికి పార్ట్నర్షిప్కి వచ్చారు. ఆ తర్వాత ఏం చేశారంటే వాళ్ళు అధికారులు అయ్యారు, మనల్ని సేవకులు చేశారు, మనని అట్లాగా రూల్ చేశారు. పాపాన్ని కూడా అట్లాగే ఏంటంటే పాపంకి దాసుడు అని అంటారు. అందుకే ఏంటంటే అప్పుడు ఏంటంటే దాసుడు అయినప్పుడే ఆ యజమాని చెప్పిన మాట వింటాం, సంపూర్ణంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంటాం కదా. తాగేవాడిని ఏంటంటే ఆ తాగిన మైకుల్లో ఏంటంటే వాడు ఏం చేస్తాడు, వాడు స్వాధీనంలోనే ఉండడు
కదమ్మా. తాగినంతసేపు నన్ను మించిన వాడు లేడు, నాకు నేను ఎలాగైనా మానేస్తాను అని అనుకుంటాడు. వాడు ఎప్పుడన్నా మానగలడమ్మా? తాగినవాడు అలవాటు అవి వ్యసనం నుంచి విడిపించగలడా? తన సాయశక్తిలో ప్రయత్నించినా కూడా అందులోంచి బయటికి రావడం చాలా కష్టం కదా. వాళ్ళు అనుకుంటారు, కానీ ఏంటంటే దానికి బానిసలు అయిపోతూ ఉంటారు, పాపానికి దాచుడు. అట్లాగే ఇక్కడ ఏమైందంట, అంచెలంచెలుగా ఎక్కడికి వెళ్ళిపోయాడంట లోతు, పతనానికి. నీతిమంతుడైన లోతు పతనానికి ఎట్లా జరిగిందంటే అంతవరకు అక్కడ ఉన్నాడు. ఈ మధ్యలో జరిగింది ఏంటంటే, అక్కడలో ఉన్న ఒక 4 రాజులు ఏమైందంటే, ఆ చుట్టుపక్కల రాజులు సొదొమ పట్టణం మీదకి దాడి చేస్తారు. దాడి చేసి అక్కడ పట్టణస్తులందరినీ చెరగని పోతున్నప్పుడు లోతు కుటుంబం కూడా ఉంటే వారి ఆస్తిని, వారి పిల్లల్ని, లోతు కలిగినంతటిని చెరగని పోతున్నప్పుడు అబ్రహాము తెలుసుకొని రాత్రికి రాత్రి తన దగ్గర ఉన్న 318 మంది సేవకులతోని రాత్రిపూట ఆ రాజులతోని దేనికి అంట, తమ్ముడు కొడుకు ప్రాణం కదా వెళ్ళి విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన కొరకు, నా కొరకు అని అనుకోలేదు. కానీ అబ్రహాం మనసు ఏంటంటే వెళ్ళి విడిపిస్తాడు, ఎంతో ప్రయాసపడతాడు, యుద్ధం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే తిరిగి ఆ లోతుకి తన ఆస్తిని, తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని అంతటిని మళ్ళీ తిరిగి ఇస్తాడు. ఆ తర్వాత ఇక్కడ ఆ టైంలో ఉన్న లోతుకి ఏంటంటే స్వపరీక్ష రాలేకపోయింది. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఏంటంటే పడిపోతున్నాము, వృద్ధిలోకి రాలేకపోతున్నాము. ఎక్కడైతే గణపరచబడాల్సిన చోట్ల నిందల అవమానాలు అనుకుంటున్నాము. అట్లా జరుగుతున్నప్పుడు దేవుడు కొన్ని సైన్స్ అండ్ సిగ్నల్స్ ఇస్తాడు మనం చేసుకున్న నిర్ణయాల్లో. అవి సఫలమా, దేవుని చిత్తమా, దేవుని కాదా అని అనడానికి కొన్ని సిగ్నల్స్ మనకి ఇస్తూ ఉంటాడు. అలాం చేస్తూనే ఉంటాడు, మనల్ని అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అట్లాగే ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత అంటే చుట్టూ ఉన్న రాజులు వచ్చి దాడి చేస్తాడు. అంతవరకు ఎప్పుడూ లేనిది ఏంటంటే, అప్పుడు అబ్రహాం దగ్గర ఉన్నంత కాలము ఇన్ని సంవత్సరాలు ఏ రాజు నా మీద దండెత్తి రాలేదు. సుఖంగా సౌఖ్యంగా తండ్రి చాటు బిడ్డవలే బ్రతికి ఉన్నాడు. ఎంతో నెమ్మది కలిగి జీవించిన వాడు ఇంతలోనే ఏమైంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 5 రాజులు దండొచ్చి కుటుంబము, ఆస్తి కోల్పోయిన పరిస్థితి, మొత్తం జీరోకి వెళ్ళిపోయి ప్రాణాలు కూడా కోల్పోయింది. ప్రాణాన్ని తగ్గించి రాత్రికి రాత్రి ఎంతమంది సమూహంతో వెళ్ళి 318 మందిలో యుద్ధాన్ని చేసి వారి చేతుల్లోంచి విడిపిస్తాడనమాట. అప్పుడన్నా ఆలోచన చేయాలి కదా. అండ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని ఒక భక్తుడు అంటాడు. అంటే ఆత్మ పరిశీలన చేసుకోలేని వ్యక్తి జీవించుటకు అర్హుడు కాదు కదా. ఆత్మ పరిశీలన చేసుకుంటే మన తప్పులు, మనం ఏంటంటే పొరపాట్లు మన జీవితంలో ఉన్నాయని ఏంటంటే చేస్తాడు కదా. దావీదు ఉంటాడు, నన్ను వెతుకుము అంటాడు, నాలో ఆయాస్కరమైన నీకేమన్నా ఉన్నాయని చూపించకం. ఎంత ఆత్మీయ స్థితిలో, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా పాపం విషయంలో ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మనకు రాకూడదు. కానీ ఏంటంటే అవును ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోయినా, ఇట్లాగా వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు, హీ హ్యాస్ నౌ ఎవ్రీ రైట్. ఇప్పుడు కోల్పోయిందంతా అబ్రహాం ఇచ్చిన తర్వాత, అబ్రహాంకి నేను తప్పు చేశాను, నేను నుంచి వెళ్ళడం వల్లే నాకు ఈ కీడు, ఈ నష్టం వచ్చిందని మళ్ళీ ఆత్మ పరిశీలన చేసుకొని, లేదంటే తను తాను పరీక్షించుకొని తిరిగి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి నీతో కలిసి జీవిస్తాను, కష్టమో నష్టమో ఏదైనా పర్వాలేదు కానీ తిరిగి వెళ్ళిపోతే చేర్చుకొని వ్యక్తి అయితే కాదు. కానీ ఏంటంటే మళ్ళీ తిరిగి అక్కడే నివసిస్తాడు, అక్కడే ఉంటాడు, అక్కడే తిరిగి మళ్ళీ సొదొమకి వెళ్ళిపోతాడు కదమ్మా. ఆ తర్వాత మళ్ళీ చూసుకునేసరికి 19వ అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కడుంటాడంట, 19కి రండి. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండండి. ఎంతవరకు వచ్చిందమ్మా? ఇప్పుడు ఏంటంట, ఏమయ్యాడు, వాంట్లో పట్టణస్థుడయ్యాడు, పొలిమేరలో ఉన్నాడు, పట్టణస్థుడయ్యాడు. మళ్ళీ ముందుకి వెనక్కి ప్రయాణాలు వస్తున్నా బుద్ధి తెలుసుకోకుండా చాలాసార్లు లోతు చూడండి, పేతురు రాసిన పత్రికల్లోని లోతు నీతిమంతుడని, మన తర్వాత ఇద్దాం, నీతిమంతుడని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా రాయిస్తాడు. ఏంటి, లోతు నీతిమంతుడని ఒక్కసారి కాదు కానీ 3 సార్లు రాయిస్తాడు. అంటే దేవుని వాక్యము పేతురుకు తెలియదా? ఈ ముందంతా ధర్మశాస్త్రము ఈ 5 కాండాలు చదవనివాడా, ఆది కాండం చదవనివాడా పేతురు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయినా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే ఖచ్చితంగా లోతు నీతిమంతులై ఉన్నప్పటికీ కూడా, అంటే లోతు ఏ నీతి కార్యమో చేయలేదు, దేవుని కొరకు ఏ సాహసమో చేయలేదు, ఏ బలిపీఠమో కట్టలేదు, ఏది వెల చెల్లించలేదు, దేవుని కొరకు ఏది త్యజించలేదు, ఏది దేవుని కొరకు ఏమి సమర్పించలేదు, ఏ కార్యం
కార్యము చేయలేదు. యథార్థ కలిగి నమ్మకం కలిగి అయినప్పటికీ కూడా తన జీవితం అంతం వచ్చేసరికి చాలా భయంకరంగా ఉంటుంది. ప్రమాదం తప్పి చావు తప్పి కన్నులొట్టపోయింది అంటారు చూడండి. ఆ సొదొమ ప్రదేశం అంతా, ఆ పట్టణం అంతా ఏంటంటే అగ్నిగంధకాలతో ఉన్నప్పుడు మొత్తం అంతా కోల్పోతాడు. భార్యను కోల్పోతాడు, ఆస్తిని కోల్పోతాడు, కుటుంబాన్ని కోల్పోతాడు, సాక్ష్యాన్ని కోల్పోతాడు. అన్నీ కోల్పోయిన తర్వాత 2 కుమారులతో ఉంటాడు. ఆ 2 కుమార్తెలు కూడా బహు భయంకరమైన ఏంటంటే వ్యభిచార పాపం చేసి ఏమవుతుందంట, నాశనం అయిపోతుంటాడు. కుటుంబం అంతా కోల్పోయిన తర్వాత ఏమవుతుందంటే అటువంటి రీతిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కనికర వాత్సల్యంతో ఎట్లా రాయించాడంట లోతుని, నీతిమంతుడే. నీతిమంతుడు చాలాసార్లు మనకు తప్పని తెలుస్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో చేసుకున్న నిర్ణయాలు, లేదంటే స్థలం కొనడంలో, ఇల్లు కొనడంలో, వివాహంలో, చదువులోని తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు, గుచ్చుతూనే ఉంటాడు. చూడండి, ఒక మాట చూడండి, 2వ పేతురు, ఇప్పుడు నేను చెప్పాను కదా, అది తీయండి ఎవరైనా. 2వ పేతురు పత్రిక త్వరగానే ముగించేద్దాము. 2వ పేతురు పత్రిక 7వ మాట, దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. అంటే ఎన్నో అవకాశాలు వచ్చాయి. తిరిగి వెనక్కి అబ్రహాంతో వెళ్ళిపోవడానికి, కనాను దేశానికి వెళ్ళిపోవడానికి అబ్రహాంకి అవకాశం వచ్చింది. దేవుడు మాట్లాడి ఉన్నాడు. కానీ ఏంటంటే అట్లోని సొదొమ ప్రాంతాన్ని ఆకర్షితమైపోయాడు. సొదొమలో ఉన్న ఐశ్వర్యాన్ని కొరకు, సొదొమలో ఉన్న ఏంటంటే ఆ ధనమును ఆశించి ఏంటంటే అంటే లోతుకి తెలియంది కాదు ఏంటంటే అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్న మనుషుడని, అబ్రహాంకి ఏంటంటే దేవుని ప్రజలకు ఈ కనాను దేశం ఏర్పరచబడిందని కదా, వాగ్దాన భూమి అని తెలియంది కాదు. అబ్రహాము దేవుని చేత ఎంపికైన వాడు, ప్రత్యేకింపబడిన వాడు. ఇంకా ఏంటంటే కనాను భూమి కూడా ఏంటంటే వాగ్దాన భూమి, అది ఇజ్రాయేల్ ప్రజలకు, దేవుని ప్రజలకు అది ఏర్పాటు చేయబడిందని లోతుకు తెలిసినప్పటికీ కూడా అటువైపు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత చూడండి, సొదొమ పట్టణాన్ని నువ్వు వెళ్ళిపో అని దూతలు వచ్చి చెప్తున్నప్పుడు కూడా, తడువు చేస్తున్నప్పుడు కూడా ఆ సోయరు పట్టణంకి దగ్గరికి వెళ్తానంటాడు కానీ, లేదంటే అక్కడి నుంచి గృహలోకి వెళ్ళడానికి ఇష్టపడతాడు కానీ తిరిగి అబ్రహాం దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. అంటే చూసినట్లయితే మనిషి అన్నాక మనకి చాలాసార్లు ఎట్లా ఉంటుందంటే కొన్ని తెలుస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, లోతుగా దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత ప్రతి దినము ఆ పట్టణంలో జరుగుతున్న పాపాన్ని చూస్తున్నాడు, దుష్టత్వాన్ని చూస్తున్నాడు, బహు భయంకరమైన పాపం చేసిన ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నాడు కదమ్మా. నివసిస్తున్నప్పుడు తను ఏంటంటే మంచి నడవడిని, మంచి మనస్సాక్షిని నొప్పించుకుంటున్నాడు. పాపంలో అయితే చేయట్లేదు, అందులోని పాలుభాగస్తుడు అయితే అవ్వట్లేదు, కానీ దాన్ని ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళే ధైర్యంకు సాహసం కూడా లేదు. అంటే ఏంటంటే భక్తి ఉంది, యుక్తి ఉంది. లోకంలో యుక్తి ప్రదర్శించాడు, ఇటు దేవుని యందు భక్తి కూడా ఉంది. ఎందుకంటే గవిని దగ్గరికి దూతలు వచ్చినప్పుడు ప్రభువులారా అని అంటుండే. అబ్రహాము రమారమి ఎట్లా మమ్రే వనం చెట్టు కింద కూర్చున్నప్పుడు మధ్యాహ్న కాలం మందు అబ్రహాం దర్శించడానికి దేవదూతలు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అట్లాంటి మాటలే ఇక్కడ కూడా ఏంటంటే లోతు మాట్లాడుతుంటాడు. అటువంటి రీతి ఆతిథ్యం ఇస్తాడు. ప్రభువులారా మీరు రండి, ఈ రాత్రికాల సమయంలో మా ఇంట్లో బస చేయండి అని ప్రతిమాలుతూ ఉంటాడు. ఎట్లాగైతే అబ్రహాము ఆతిథ్యం చేస్తాడు అట్లాంటి అంటే సహవాసము, మంచి సహవాసము ఏం చేస్తుందంటే మంచి అలవాట్లు, మంచి భక్తి మార్గంలోకి వృద్ధిలోకి నడిపించినట్లయితే చెడు సహవాసము మంచి నడవడిని చెరుపుతుంది. ఎక్కడుంటే ఏం చేశాడంటే ఇక్కడ వాళ్ళ మధ్య ఉంటున్నాడు. నడవడి చేత బహు బాధపడిన తప్పించను. ఆ నీతిమంతుడు ఎన్నిసార్లు వచ్చే గమనించండి ఒకసారి. నీతిమంతుడని లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో ఏమవుతుందంట, ఆయన భార్యకి ఆ చలనం లేదు. నేను ఇక్కడ ఉంటున్నాను కదా, అటువంటి చలనం అయితే లేదు తనకైతే, కానీ వాళ్ళ కుమార్తెలకి లేదు. ఎందుకంటే ఆఖరికి ఏమన్నా ఉంటుందంటే ఆఖరికి గృహలోకి వచ్చిన తర్వాత వారి మాటల్లోని ఎంత సొదొమ ఆచారాలు, అలవాట్లు, ఆ థింకింగ్, ఆ థాట్స్ ఉన్నాయంటే లోక మర్యాద చొప్పున, దేవుని మర్యాద కాదు. దేవుని కుటుంబాల్లో మన బిడ్డలు ఎట్లా పెరుగుతారంటే దేవుని మర్యాద వాళ్ళకి అలవడుతుంది.
ప్రార్థన, సహవాసము, దేవుడు, ఉపవాసం ఆ మాటల్లో పెరిగిన వారికి అటువంటి మర్యాద అలవాటు అయితే, ఇక్కడేముందంటే సొదొమలోని దుర్మార్గులు, దుష్టులు, పాపులు అయిన వారి మధ్య ఉన్నారు. కాబట్టి ఏమైందంట, వారు లోక మర్యాదను చెప్పున మనము మన తండ్రికి బిడ్డల్ని కందాం, మన తండ్రి ద్వారా కుమారుల్ని కందామని పాపపు ఆలోచన వచ్చి ఉంది. అంటే వాళ్ళకి లేదు, భార్యకి లేదు. కానీ లోతు మాత్రము ఏం చేశాడంట, దినదినము తన అక్రమమైన క్రియల విషయంలో వాడు చూస్తున్నాడు, వాడు వింటున్నాడు. వారి పాపక్రియలు వింటూ చూస్తూ దినదినము మనస్సాక్షి ఏంటంటే అట్లాగా ఏంటంటే నెమ్మది లేకుండా ఉన్నాడు. మనస్సాక్షి విషయంలో హృదయం పరితపిస్తుంది, పాపం చేయలేము, అట్లాగని ఏంటంటే వాటితో పాలు పొందలేము, అట్లాగని విడిచి వెళ్ళిపోదామంటే ఉండలేము. కొన్ని పరిస్థితుల్లో అట్లా ఉంటే మనం పాపం అని తెలిసినప్పటికీ కూడా కొన్ని విషయాల్లోని మనం చేయాల్సింది అది తప్పు, దేవుని చిత్తం కాదు అని తెలిసినప్పటికి కూడా అట్లాగా నిలిచిపోయాడు. దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. అంటే నొప్పించుకుంటున్నాడంట. పర్వాలేదులే, నేను ఉంటాను, నాకేం అవ్వదు, నేను నిలబడగలను, ఇది కరెక్టే, ఇది రైటే, అందరూ చెయ్యట్లేదా కదా నా కుటుంబం కానీ అని అనుకున్నాడు. కానీ ఏమైందంట, ఒక మంచి తండ్రిగా లేదు. తన ప్రభావము కనీసము ఏంటంటే అక్కడ కొంతమందిని అబ్రహాము ఏంటంటే ఈ సొదొమ పట్టణాన్ని నాశనం చేస్తానంటే ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఈ పట్టణాన్ని నాశనం చేయనంటే అలా బేరము ఎక్కడి వరకు వచ్చింది, 10 వరకు వచ్చింది. ఇన్నాళ్ళ నుంచి అంటే లోతు ఉండి ఏంటంటే ఒక 10 మంది సమూహం ఇంట్లో ఉన్నవారు అల్లులతో కలిపి కూడా ఒక నీతిమంతుల సమూహము ఏర్పరచలేపాడు. అంటే హీ డింట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్, ఎవరిని తన జీవితం ద్వారా, తన భక్తి జీవితం ద్వారా నీతిమంతం ఏంటంటే తనకే ప్రయోజనం అంతే. నీతిగా ఉన్నాడు. ఆ పట్టణంలోని ఏంటంట కనీసం తన భార్య మీద కూడా ప్రభావం చూపించలేదు, తన బిడ్డల మీద ప్రభావం చూపించలేదు, ఇంక చుట్టూ ఉన్న పట్టణం మీద ఇంకేం ప్రభావం చూపిస్తుంది. కానీ తన మట్టుకు తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. అంత మాత్రమే మేలు జరిగింది కదా నీతి కాపాడుకున్న తర్వాత. మొత్తం అంతా ఏమైందంటే ఆఖరికి తను కోడళ్ళు పెళ్ళాడున్న అల్లుళ్ళు కూడా ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడని హెచ్చరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తాడంట, హేళన చేస్తారు. ఎందుకంటే మన మాటల కన్నా ముందు మన సాక్ష్యం మాట్లాడుతుంది. నువ్వు ఆ పట్టణం నుండి ఆ మాటలు మాట్లాడితే ఎవడు నమ్ముతాడు? అవునమ్మా, డాక్టర్ గారు వెళ్ళి ఒక పేషెంట్కి నువ్వు సిగరెట్ తాగకూడదు, దమ్ము కొట్టకూడదు అని చెప్పిన తర్వాత, ఎందుకంటే నీకు ప్రాణాపాయం ఉంది, నువ్వు ఇట్లా కంటిన్యూ చేస్తే నేను వెళ్ళి చెప్పిన తర్వాత ఆ మందుల చీటి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు చెప్పిన డాక్టర్ గారే సిగరెట్ కాలుస్తూ ఉంటే వాడికి ఏమన్నా ఇచ్చింది మంచి సలహాయే. కానీ ఎట్లా అంటే యాక్షన్స్ ఎట్లాగున్నాయంట, నీ జీవితాన్ని ప్రూవ్ చేయట్లేదు. అందుకే ఏంటంటే క్రెడిబిలిటీ అంటే నమ్మకత్వాన్ని, అంటే జీవితాన్ని చూపించలేకపోయాడు. వారి జీవితాల్లో అక్కడ వారితో మధ్య ఆ పాపపు పట్టణంలో వారితో పాటు కలిసి జీవిస్తున్నప్పుడు ఏమైందంట, వారు అల్లుళ్ళు కూడా ఏంటంటే హేళన చేశారు. ఎందుకంటే జీవితం లేదు, అంటే ఎవరిని సంపాదించుకోలేదు, ప్రభావితం చేయలేదు. తన మట్టుకు తాను ఏంటంటే దేవుడు తప్పించాడు, కనికరించాడు. ఒక్క మాట ఉంటుంది. ఏం మాట తెలుసు అంటే సొదొమ పట్టణం నుంచి ఎట్లాగ తప్పించుకున్నాడంటే లోతు ఏంటంటే అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని, ఎట్లాగొక మాట ఉంటుంది, అబ్రహామును బట్టి లోతు తప్పించబడినని ఒక మాట ఉంటుంది. అంటే అబ్రహాముని బట్టే ఈ దినాన చాలాసార్లు మనం పడిపోతున్నాం, లెగుస్తున్నాం, ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్తున్నాం. మన జీవితాల్లో ఏంటంటే మంచి ర్యాంకులు, మన బిడ్డల్లోని జయాలు పొందుకుంటున్నాం, వృద్ధిలోకి వెళ్తున్నారు, కార్లు కొనుక్కుంటున్నాం, స్థలాలు కొనుక్కుంటున్నాం, అంతా బాగానే ఉంది. చూడండి, లోతు జీవితంలో కూడా అంతా బాగుంది, దేనికి కొదువు లేదు, అన్నీ బాగున్నాయి. కుటుంబంలో కాకపోతే ఏం లేదు, బయటికి అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అంత ఫ్లరిష్ అవుతున్నాడు. కాబట్టి బయటికి రావడానికి ఇష్టపడలేదు, మనసంతా అక్కడే ఉంది, లోతు భార్యకి అక్కడే ఉంది. సొదొమని అందుకే నువ్వు వెనక్కి చూడొద్దు అని అంటే అవిధేర ఎలా అయిపోయింది. సొదొమలో ఉన్న ఆస్తిని ప్రేమించింది, వస్తువులు ప్రేమించింది, మనుషుల్ని ప్రేమించింది. వాళ్ళని ప్రేమించినంతగా దేవుని ప్రేమించలేకపోయింది లోతు భార్య. అందుకే ఏం చేసిందంట, వెనక్కి తిరిగింది. ఎక్కడ మనసు ఉంటుందో, వేటి మీద మనసు ఉంటుందో అటు తిరిగింది. అటు చూసి సర్వస్వాన్ని కోల్పోయి ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ప్రమాదకరమైన జ్ఞాపకంగా, అంటే
అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా యేసయ్య కూడా మాట్లాడుతూ ఏంటంటే అంచె దినాల కొరకు మాట్లాడుతూ ఒక చిన్న మాటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చిన్న మాట, ద షార్టెస్ట్ వర్స్, వన్ ఆఫ్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ అంటూ ఉంటారు. అంటే వెరీ షార్ట్ బట్ వెరీ షార్ప్. అది చాలా చిన్నది కానీ ఏంటంటే చాలా లోతైనది కదా. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి. అంచె దినాల్లో కూడా అట్లాగా ఉంటాయి. మీరు ఇల్లులు కట్టుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అట్లాగా ఉంటుంది. ఎట్లాగైతే అకస్మాత్తుగా మీరు అనుకోని దినాల్లోని ఎట్లాగైతే మనిషి కుమారుడు వచ్చి ఈ లోకం అంతటి మీద ఆయన తీర్పు ప్రకటింపబడుతుందో అట్లాగా అనుకుంటూ ఉంటారు. దేవుని కార్యం ఆలస్యం అవుతుంది, దేవుడు రాకడ ఆలస్యం వస్తుంది అని చెప్పి ఉంటూ ఉంటారు. అట్లాగే దేవుని దీర్ఘశాంతాన్ని ఇంకా మనం ఏంటంటే ఆయాసపరుస్తూ ఉంటాం, ఆయన కృపను ఆయాసపరుస్తుంటాం, మనం చేయాల్సింది చేసేస్తూ ఉంటామో. ఇటు భక్తి, ఇటు కాసేపు ఇటు లోకము, ఇటు భక్తి, ఇట్లా చేసుకుంటూ మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అందుకే ఏంటంటే అకస్మాత్తుగా వచ్చినట్టు మీ మీదకి కూడా వస్తుంది. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు లాంటి వారు. ఆ కుటుంబం ఎందుకు ఫెయిల్ అయిపోయిందంటే లోతు వెనుక తీశాడు, తడువు చేస్తున్నాడు. ఏంటంటే మరణం ఉంది కదా, మరణము ఈ నగరం మీద ఏంటంటే తీర్పు ఉన్నది, ద్వారంలో మరణం ఉంది కదా, ఇంకా నాశనం అయిపోతుంది అన్నప్పుడు ఆ దూతలు చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు, తడువు చేస్తున్నాడు. అంటే సంపూర్ణంగా నమ్ముతున్నాడు అవుతుందని. కానీ ఎట్లా ఉందంట, మనమందరం కూడా దేవుడు వస్తాడు, రెండో రాకడ ఉంది అని నమ్ముతున్నాం. కానీ ఆయన వస్తాడన్న రీతిగా ఆయన వస్తాడు, మనం ఆయనతో కొనుక్కోబడుతున్నాం అన్నట్టు ఈ దినాన్ని మనం జీవిస్తున్నామా? మన జీవితాలు అట్లాగున్నాయా? ఈరోజు రాత్రికి ప్రభు వస్తే మాత్రం మనం ఆయనతో పాటు వెళ్తామని అన్న రీతిలోని ఆ నమ్మకము, ఆ సవాల్తో, ఆ దమ్ముతో మనం చెప్పగలుగుతున్నాం. అటు రీతిగా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? అది ఎవరికారు ప్రశ్నే వేసుకుందాం కదా. ఎందుకంటే లోతు ఏం చేశాడంట, భక్తి జీవితంలో వెనుక తీశాడు. ఈ లోతు భార్య అయితే వెనక్కి చూసి అంటే ఇద్దరికిద్దరు ఒకలాంటి వాళ్ళే. ఆ ఫ్యామిలీలో ఏంటంటే ఒక సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు, భక్తి లేదు. మొత్తానికి ఏంటంట ఒక నాశనకరమైన జనాంగానికి ఇరువురు వలన ఏమైందంట, ఇజ్రాయెల్ ప్రజలకి ఏంటంటే శాశ్వతమైన ఏంటంటే శత్రువుల్ని తీసుకొచ్చి ఉన్నారు కదా. అట్లాగైతే మన కుటుంబాలు అయితే ఉండకూడదు. కానీ ఏంటంటే మనకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. ఈ కుటుంబం వల్లే దేవుని సంఘానికి రావడానికి, ప్రార్థన చేసుకోవడానికి, రక్షణలో దేవుని కృపను బట్టి ఏంటంటే జీవం గల దేవుణ్ణి ఆరాధించుటకు మనం ధన్యులమై ఉన్నాం. మంచి సంఘానికి వస్తున్నాం, వాక్య పోషణ మనకు బాగానే ఉంది, అన్ని రకాలుగా కంచి క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఎంతో నెమ్మది కలిగి ఏంటంటే పెద్దగా మన మీద పడిపోయినంత శ్రమలు అయితే ఏమీ లేవు. మన అందరికీ ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, శ్రమ లేని మనుషులు లేడు. కానీ మీద పడిపోయి అట్లాగా మనం ఏడ్చి గుండెలు బద్దలు అయ్యేటట్టు ఏడ్చే శ్రమలు అయితే లేవు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా దేవుని కృప మనల్ని ఆయా సమయంలో విడిచిపెట్టకుండా దేవుడు ఎట్లాగైతే లోతుని కనికరం పడి, ఏమీ లేదు లోతు ఓన్లీ అవుట్ ఆఫ్ గాడ్స్ మర్సీ. ఏముంది లోతులోని ఆ కుటుంబాన్ని అంటే అబ్రహాంని జ్ఞాపకం చేసుకొని ఈ దినాన నువ్వు నేను బ్రతుకుతున్నామంటే ఖచ్చితంగా ఏంటంటే మన ఆత్మీయ తల్లిదండ్రులు మన పట్ల చేస్తున్న యాచనలు, కన్నీటితో చేసిన ప్రార్థన, విజ్ఞాపనలు, ఆ తర్వాత అంతకన్నా మించి ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ఏంటంటే కుడి పార్వశం నుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, ఈ దినం కాకపోతే, ఈరోజు కాకపోతే, ఈ సంవత్సరం కాకపోతే రాణి ఫలిస్తుంది. ఈ సమయాన్ని ఇంకా నేను నీరు పోస్తాను, ఇంకా నేను నాటుతాను, ఇంకా ఎరువు వేస్తాను, ఇంకా నేను చూస్తాను. నువ్వు కనిపెట్టు ప్రభువా, నీ తీర్పు అప్పుడే రాని, ఇంకొక సంవత్సరము గడువు ఇవ్వని నీ పక్షాన నా పక్షాన దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, మనకి నీతిమంతుడిగా, లోతుని ఎలాగా నీతిమంతుడు అన్నాడంట, మనం అందరము నీతిమంతులుగా తీర్చబడం. ఈ నీతి మన వల్ల వచ్చింది కాదు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఎట్లాగుంటుందంటే, మన దేవుని నీతి అంటే యేసు ప్రభు బట్టలు మనకి వచ్చినాయి. ఇప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఎట్లా చూస్తాడంటే యేసు ప్రభుని చూస్తున్నట్టే చూస్తాడు. ఎందుకంటే మనం కనబడం, కానీ యేసయ్య కనబడతాడు. ఎందుకంటే మనం యేసయ్యని పెట్టుకున్నాం. ఎలాగైతే యాకోబు ఎట్లాగా తన తండ్రి దగ్గర ఏశావు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏశావు బట్టలు వేసుకొని యాకోబు దగ్గరికి వెళ్ళి ఎట్లాగా అర్థమైంది కదా స్టోరీ, బట్టలు వేసుకొని
బ్లెస్సింగ్స్ అన్నీ కొట్టేశాడు. అంటే ఏమనుకున్నాడు, మనం కూడా ఏంటంటే ఆయన దుస్తుల్లో ఉన్నాం, ఆయన నీతిమంతుపు వస్త్రాల్లో మనం ఉండి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ, ఆ ఆశీర్వాదాలన్నీ మనకి యేసే ద్వారా వచ్చినవి. ఇప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు ఎట్లాగైతే అక్కడ ఏశావు కనబడలేదు, యాకోబే అని అనుకొని దీవించాడో, మన పట్ల కూడా దేవుడు ఏంటంటే మన తప్పిదాలు, మన పొరపాట్లు ఎన్నిసార్లు అసలు మనం దేవుడు నీతిమంతుడు అనడానికి ఏముంది లోతులో అనిపిస్తుంది. ఎన్నిసార్లు అనిపించిందో నాకైతే, ఎంత పాపం చేశాడు, దేవుని కొరకు ఏమీ చెల్లించలేదు, ప్రయాసపడలేదు, ఏమీ నథింగ్ హీ డిడ్ కదా. ప్రార్థన లేదు, సావాసం లేదు, సమర్పణ లేదు, ఏమీ లేదు, కుటుంబాన్ని కూడా రక్షించుకోలేకపోయాడు. అంతటి యాజ్ అ హస్బెండ్, యాజ్ అ ఫాదర్ హీ ఫెయిల్డ్. అట్లాంటి సాక్ష్యం లేని జీవితం ఉన్నప్పటికీ కూడా దేవుడు చూసే దృష్టి వేరు, నీకు నాకు దృష్టి వేరు. లోతు మన అందరికీ చెడ్డవాడు. అట్లాగే లోతుకి మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినట్లయితే చింపేస్తాడు లోతు. మనం ఇప్పుడు లోతు కొరకు మాట్లాడుతున్నాం, కానీ మన జీవితాల్లో ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యామో, ఎక్కడెక్కడ మన పొరపాట్లు, మన జీవితాన్ని, మన రహస్య జీవితానికి లోతుకి కానీ మనం ఇచ్చినట్లయితే ఏంటంటే అసలు చూడటానికి కూడా అట్లాంటి భయంకరంగా ఏంటంటే తప్పిదాల్లో, పొరపాట్లలో ముందుకెళ్తూ వెనక్కి వస్తూ జారిపోతూ బలహీనమైన మనం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మనని బట్టి లోతుని ఎట్లా జ్ఞాపకం చేసుకున్నాడంట, అబ్రహాంని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని అట్లాంటి సొదొమ గొమొర పట్టణం నుంచి అగ్ని గంధకం నుంచి తప్పించాడు. మనల్ని కూడా నిత్యము మండుతున్న నరకాగ్ని నుంచి ఒకసారి తప్పించాడు. ఇంకనూ రాబోతున్న ఈ ఉగ్రత నుంచి ప్రపంచాన్ని మీదకి ఒక దినాన్ని లయమైపోతున్న అంచె దినాల్లో ఉన్నాం. భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం. మనం ఏంటంటే వరదలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, అన్ని యుద్ధాల కొరకు వింటున్నాం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జరగాల్సిన అన్నీ జరుగుతున్నాయి, 3వ మందిరం కట్టబడ్డానికి సిద్ధపడుతుంది, అన్నీ అవుతున్నాయి కదా. మనం సిద్ధపడుతున్నాం. రాకడైతే తథ్యం, ఇట్ ఈస్ ఫర్ డెఫినెట్. రాకడైతే దేవుడు ఖచ్చితంగా వస్తాడు. బట్ మనం సిద్ధపడి ఉన్నామా? సిద్ధపాటు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు వచ్చినప్పటికీ మన సిద్ధపాటు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని ఏంటంట దేవుడు ఏ దృష్టిలో చూస్తున్నాడో, ప్రభువుని బట్టి, మన సేవకులను బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. యాకోబులోని దేవుడికి ఏంటంట ఏ దోషమో, ఏ వంకరతనమైన కనబడలేదంట కదా. ఎంత గొప్ప దేవుని ప్రేమ, ఆ మాట ఎంత బాగుంటుందో. మనం ఇంకా అక్కడే ఉండిపోయాం. మోసగాడు, అబద్ధికుడు, తండ్రిని మోసం చేసిన వాడు, అన్నని మోసం చేసిన వాడు అని అనుకుంటున్నాం. కానీ ఏంటంటే దేవుడు ఎట్లా చూస్తాడంట, దేవుడు మనసు ఎట్లాగుంది, ఇజ్రాయెల్గా పేరు మార్చాడు, అన్నీ అయిపోయింది దేవుడు కదా. ఒక జనాంగం ఇజ్రాయెల్, ఒక దేశానికి దేవుని ప్రజలకు పెట్టిన పేరు యాకోబుకి పెడుతూ ఉంటాడు. వంకరతనమైనను ఏమీ కనబడలేదంట దేవుడికి కదా. ఇది నాన్న మనం కూడా ఎందుకు కనబడలేదంట, అది దేవుని ప్రేమ అయి ఉన్నది కదా. అటువంటి గొప్ప ప్రేమను ఏంటంట మన తప్పిదాల ద్వారా, మన దోషముల వల్ల మనం దేవుని ఆయాసపరచకుండా మనల్ని సరిచేసుకుంటూ ఉండాలి. దేవుడిచ్చిన అవకాశాలని ఏంటంటే సరిచేసుకోవాలి. ఇట్లాగా లోతు కుటుంబం వలె ఏంటంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాంతో నడిచి విశ్వాసాన్ని అవలంబించుకోలేకపోయారు. దేవుని స్నేహితుడని చెప్పుకునే ఉన్నవారితో కూడా ఏంటంటే దేవుని ప్రజలతోని స్నేహం చేయలేకపోయారు. వారి స్నేహం ఎవరితో ఉందంట, దుష్టులు వాళ్ళతోని స్నేహం చేస్తుంటారు. పాపులైన వారితో స్నేహం చేశారు. అట్లాగా కాదు, కానీ మనకిచ్చిన దేవుని ఆధిక్యతలు, ఎన్నో ఆధ్యాత్మిక ఆధిక్యతలు ఉన్నాయి. లోకంలో ఎన్నో ఆధిక్యతలు దేవుడు మన దీవించి మంచి పొజిషన్లో పెట్టాడు, మనకు ఘనత ఇచ్చాడు. ఎలా ఉండవలసి వాళ్ళని దేవుడు క్రమక్రమంగా హెచ్చించి మనం ఈ పొజిషన్లో పెట్టి ఉన్నాడు. నెమ్మది కలిగి అన్నిటికీ మించి అన్నీ ఉండి ఏడు కావాలనంట సమాధానం లేకపోతే, గయ్యాలి ఉంటే పెద్ద ఇంట్లో ఉండుట కన్నా ఏంటంట అట్లాగా బోల్డ్ ఆస్తుండి ఏంటంటే పంచపక్ష పరవాణాలతో తిన్న ఆకుకూరతో తింటే చాలు అని ఉంటుంది. అంటే అలాగుంటుంది ఇంట్లో నెమ్మది లేకపోతే. అట్లాంటి కుటుంబాలుగా మనం లేవు, కానీ నెమ్మది కలిగే కుటుంబాలు, సౌఖ్యంగా నెమ్మది. ఈ ఆధిక్యతలు ఇవన్నీ ఏంటంటే దేవుని కనిపించని
ఆశీర్వాదాలు మన కుటుంబంలో కృమ్మరించినప్పుడు ఏం చేద్దామంట, దేవునికి ఇంకా కృతజ్ఞత కలిగి దేవుడు మనని ఎట్లా చూస్తున్నాడో ప్రభువుని బట్టి మనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. దేవుని బట్టి ఆయన నీతిలోని మనము నిలవాలని, ఆయన నీతిలో మనం కొనసాగాలని అంతం వరకు ఎట్లాగుందామంట, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. ప్రయత్నం చేద్దాం, ఆ నీతిలో కొనసాగడానికి మనం ప్రయత్నం చేసి మనం దేవుని సహాయాన్ని వేడుకుందాం. అట్లా కళ్ళు మూసుకున్నట్లే చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. ఖచ్చితంగా ఈ ఆదివారము మనం ఫస్ట్ ప్రభు బల్లని ఆశ్రయించే ముందు ఏం చేద్దామమ్మా, దేవుని సన్నిధిలో ఒక్కసారిగా నెల రోజులు జరిగిందంతా ఒక్కసారిగా మనం కొట్టివేయలేం. కానీ దినాన్న తీసుకోకముందే ఖచ్చితంగా ఒక సమయాన్ని కేటాయించుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కేటాయించుకొని దేవునితో సమాధపడదాము. దేవుడు ఖచ్చితంగా మన క్షమించడానికి సిద్ధమలసగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎట్లాగైతే లోతుని అబ్రహాంని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ దినాన నీ పక్షాన నీ మేలు కొరకు, నీ శ్రేయస్సు కొరకు నీ బంధువులైతే, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నిన్ను రక్షణలోకి నడిపించిన వారు ఎవరైనప్పటికీ, ఆత్మ సంబంధమైన స్నేహితులు నీ కొరకు యాచనలు చేస్తున్నారేమో, మన కొరకు ప్రయాసపడుతున్నారేమో, అందరూ నిద్రపోయినప్పుడు మన పక్షాన రోధిస్తున్నారేమో, మనం నిలబడాలని, లోకాన్ని జయించాలని, మన బలహీనతల్లో మనం జయం పొందుకోవాలని, విశ్వాస సహితమైన ఈ పోరాటంలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా కొనసాగాలని ఈ పక్షాన వాద్యం చేస్తున్నారు. అంతకు మించి నిత్యము మన తండ్రి అయిన దేవుడు ఏంటంట కుడి పార్వశం కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటంటే దేవుని ఆశ ఈ దినాన్ని కాకపోతే మరొక దినం, ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం, సంవత్సరాలు రోజులు నెలలు ఈ సంవత్సరంలో 2026లో 6 నెలలు మన జీవితంలో గతించిపోయి, ఎట్లాగుంది మన ఆత్మీయ జీవితం, ఎలా ఉంది మన సాక్ష్య జీవితం, ఎలా ఉంది మన సమర్పణ, దేవుని చేస్తున్న మొదటి నెలలో చేసుకున్న ఆ వాగ్దానాలలోని ఎంతవరకు సఫలమయ్యాం. ప్రభువా నేను ప్రార్థన చేస్తాను, మరి ఎంతగా నేను ప్రార్థన చేస్తాను, నీ వాక్యం ఈ సహవాసులతో నేను ఉంటాను, నీ సన్నిధిలో నేను కనబడతాను, నీ పరిచర్య చేస్తాను. మరి దేవునితో మనం వ్యక్తిగతంగా చేసుకున్న అవి ఎంతవరకు ఆ నిర్ణయాల్లోని, ఆ రెజల్యూషన్స్లో, ఆ కమిట్మెంట్స్లోని ఎంతవరకు నిలబడగలిగామో మనం చూసుకుందాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, కనికరించమని మన తండ్రితోని విజ్ఞాపన చేస్తున్నాడు. నేను మరలా నేను అవకాశం ఇస్తాను, మరలా నేను సరిచేస్తాను, మరలా నేను క్షమిస్తాను, మరి ఒక్కసారి తన ఆయుష్ని ఇస్తాను, నా చిత్తమంతా నీ బిడ్డ పట్ల నేను నెరవేరుస్తాను ప్రభువా. చెట్టు వేరునున్న ఆ ఖడ్గాన్ని నాయన మీరు తీసివేయండి ప్రభువా అని బ్రతిమాలుతున్నప్పుడు ప్రభువుతోని మనం సమాధానం పడదాం. ప్రభువా నీ నీతిలో నేను నిలవాలని అనుకుంటాను ప్రభువా, నీ ప్రేమలో నేను ఎదగాలి, నీ కృపలో నేను నిలవాలి, నువ్వు చూపిస్తున్న ప్రేమను, కృపను నా జీవితంలో వ్యర్థం చేయకుండా నేను ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తాను. వ్యక్తిగతంగా మనం చేసుకుందాము. దేవుడు సిద్ధ మనసు కలిగే దేవుడు, ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు. కానీ ఆయన ఏంటంటే నిత్యము దీర్ఘశాంతం గల దేవుడు. కానీ ఆయన శాంతానికి, ఆయన దీర్ఘశాంతానికి కూడా ఏముందమ్మా, ఫుల్ స్టాప్ ఉంది. ఆయన ఆయాస పెట్టే వారంగా ఉండకుండా ఆయన కృపను, దయను మన జీవితాల్లో సద్వినియోగం చేసుకుందాం. అవును ప్రభువా, నీ నీతిలో నేను నిలవాలని ఆశపడుతున్నాను ప్రభువా, అంతం వరకు నేను నిలవాలని ఆశపడుతున్నాను ప్రభువా. నా పక్షాన నువ్వు చేస్తున్న నాయన నీ ప్రార్థనలు బట్టి, యాచనలు బట్టి నీవు నాయన నన్ను నమ్మి రక్షణనిచ్చి ఉన్నావయ్యా. నా కుటుంబంలోని నన్ను నిలవబెట్టి ఉన్నావు ప్రభువా. నన్ను దీవించావు, నన్ను ఆశీర్వదించావయ్యా. నాకు కుటుంబాన్ని ఇచ్చావు, నా బిడ్డల్ని ఇచ్చావు నాయన. బిడ్డల కొరకు కనిపెడుతున్నప్పుడు బిడ్డల్ని ఇచ్చావయ్యా నాయన. లోకంలో అనేక మంది లేని విధంగా ప్రభువా లోతు భార్యకు నీతిమంతుడైన భర్త ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా అమ్మా
నీతిమంతుడైన భర్తను కలిగి ఉన్నప్పుడు ఈ ఆధిక్యతలన్నీ ఉన్నాయి ప్రభువా. వీటిని నిర్లక్ష్యపరిచి ఇంక నువ్వు ఏంటంట సొదొమ వైపు చూస్తున్నాం, ఐగుప్తు వైపు చూస్తున్నామేమో, మరలా పడిపోతున్నానయ్యా. కనికరించి మనం వేడుకుంటున్నాను నాయన. ప్రతి నిర్లక్ష్యాన్ని, ప్రతి అవమానాన్ని నాయన నేను వెనక్కి చూడకుండా ప్రభువా సిలువను సహిస్తూ ప్రభువా నా ముందు ఉంచబడిన ఆనందం కొరకు ఎట్లాగైతే నువ్వు సిలువ మరణాన్ని నువ్వు పొంది ఉన్నావో అట్టి రీతిగా ప్రభువా నన్ను ఒక దినాన్న నా దేవుని ముందు నువ్వు నాయన నిందారహితంగా మచ్చ ముడత కలంకం లేని వారంగా నువ్వు నిలబెట్టాలని ఆశపడుతున్నావు ప్రభువా. ఆ పనిలో ప్రభువా నీతో సహకరించలాగున్నావు ప్రభువా. నీ కార్యం నా జీవితంలో జరిగించలేకుండా ప్రభువా నాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా. యేసు రక్తము ప్రతి పాపమును కడిగిన రీతిలో ప్రభువా మరి ఒక్కసారి నాయన నీ సిలువ రక్తం ద్వారా నీ దగ్గరికి వచ్చి ఉన్నాను ప్రభువా. మా పాపములు నాయన కెంపు వలి ఎంత ఎర్రనైనను ప్రభువా నీ కనికర వాత్సల్యం ద్వారా నాయన హిమము కంటే తెల్లగా చేస్తానన్నావు కదా ప్రభువా. నాయన మేము బలహీనము నాయన జ్ఞాపకం చేసుకొని మా బలహీనతల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా దాన్ని జయించుటకు ప్రభువా మీరు కృపను చూపించండి అయ్యా. నిలబడాలనే అనుకుంటున్నాం ప్రభువా నాయన, ముందుకు సాగాలనే అనుకుంటాం, ఈ సంవత్సరం జయించేస్తామనే అనుకుంటాం. కానీ ప్రభువా మరలా నాయన ఐగుప్తు పాపం మనకి వెనుక నాయన మమ్మల్ని లాగుతున్నప్పుడు ప్రభా మా బలహీనతల్లో మేము పడిపోతున్నాం. మేము వెను తట్టి చూస్తున్నాం నాయన నీ కొరకు సమర్పించలేకపోతున్నాం ప్రభా, నీ కొరకు వెల చెల్లించలేకపోతున్నాం ప్రభా, నీ కొరకు నిలబడలేకపోతున్నాం కన్నా, నీ కొరకు పౌరుషంగా మేము మాట్లాడలేకపోతున్నాం ప్రభా నాయన. ఏది వదిలిపెట్టలేకపోతున్నాం ప్రభా. ఇటు లోకం అంటున్నాం, ఇటు నిన్ను కావాలని అనుకుంటున్నాం ప్రభా నాయన. కనికరించి మనం వేడుకొంచున్నాం ప్రభా. ఆ నాయన ఆ మనసును తీసివేసి నాయన నీ తట్టు మాత్రమే మేము చూచుటకు సహాయం ఇచ్చేయమని నాయన నీ కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇది నా లోతు జీవితం ద్వారా అనేక మాటలు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ ప్రభువా నాయన ఎట్లాగైతే లోతుని అబ్రహాం వల్ల జ్ఞాపకం చేసుకున్నారు మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము జ్ఞాపకం చేసుకుంటే మేము ఏ పాటి వారం అన్న ప్రభువా నాయన. యాకోబులో ఏ దోషము ఏ వంకరతనము కనబడలేదని ప్రభువా. మా జీవితాల్లో అనేకమైన దోషములు ఉన్నాయి, అనేకమైన వంకరతనములు ఉన్నాయి ప్రభువా. మేము మోసగాలం ప్రభువా, మేము అబద్ధికులు ప్రభువా, అనేక మార్లు ప్రభువా నాయనా. నీ సన్నిధిలో నాయన మేము తొలగిపోయి ఉన్నాం, అపనమ్మకస్తులు ప్రభువా. నీ సన్నిధిలో మేము ఒప్పుకొచ్చున్నాం ప్రభువా నాయనా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి నాయన. మా పక్షాన నీ ఉన్నావు నాయన. అబ్రహాం కన్నా గొప్పవాడు నీవయ్యా, మా కలిగిన దేవుడువయ్యా నాయన. ప్రేమించే దేవుడు ప్రభువా. మమ్మల్ని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించి నాయన నీ ప్రాణాన్నే పనంగా మా కొరకు పెట్టి ఉన్నావయ్యా. మమ్మల్ని కనికరించమని వేడుకొంచున్నామయ్యా, మమ్మల్ని బలపరచమని వేడుకొంచున్నాం నాయన. ఏ విషయంలో త్రొట్టిల్లిపోతున్నామో, ఏ విషయంలో ఆయాసపడుతున్నామో, ఏ విషయంలో నీ గాయాలను రేపుతున్నామో, ఏ విషయంలో నాయన నువ్వు చేసిన త్యాగాన్ని చులకనగా చూస్తున్నామో, రక్షణలు చూస్తున్నామో ప్రభువా. అన్ని విషయాల్లో ప్రభువా నీ సహాయాన్ని వేడుకొంచు ప్రభువా. మమ్మల్ని శక్తివంతంగా బలమైన వారంగా నిలవబెట్టి ప్రభువా నీ కార్యాలను చేసే వారంగా నాయన మమ్మల్ని మార్చమని యేసు మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగా, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.